వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హిందూపురం మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు 5 సంవత్సరాలు కౌన్సిలర్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రలోభాలకు గురి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిక్కచ్చుగా పనిచేసి ప్రజలకు అండగా ఉంటూ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికా వేణు శాల్వాతో సత్కరించి కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మధుమతి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు 14వ వార్డు కౌన్సిలర్ బలరాం రెడ్డి, 26వ వార్డు కౌన్సిలర్ జబీబుల్లా, 2వ వార్డు కౌన్సిలర్ రామచంద్ర, 3వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ మహేష్ గౌడ్, 4వ వార్డు కౌన్సిలర్ గుడ్డం దాదు, 10వ వార్డు కౌన్సిలర్ పార్వతి నాగరాజు, 21వ వార్డు కౌన్సిలర్ మారుతిరెడ్డి, 24వ వార్డు కౌన్సిలర్ నాగేంద్రబాబు, 28వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున, 29వ వార్డు కౌన్సిలర్ రోషన్ అలీ, 30వ వార్డు కౌన్సిలర్ ఆసిఫ్, 33వ వార్డు కౌన్సిలర్ శివ, 35వ వార్డు కౌన్సిలర్ మద్దెన జయప్ప, 38వ వార్డు కౌన్సిలర్ రాధమ్మ, నరసనారెడ్డి తదితర రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ గౌడ్, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి చంద్ర, రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ కట్ల భాష, అనుబంధ విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నాకు చాలా సంతోషమైంది. ఏం సంతోషం అంటే 15 ఏళ్ళ పార్టీ ఆవిర్భావం దినోత్సవం అని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పొద్దు ఉగాది రంజాన్ అనుకున్నట్లుంది. ఇంకోటి ఏమంటే మన జగన్మోహన్ నాకే మైనార్టీస్కి గుర్తింపు చేసి వైస్ చైర్మన్ ఇచ్చినారు. హిందూపురంలో హిస్టరీలోనే వైస్ చైర్మన్ 5 ఇయర్స్ ఎవరు చేయలేదు, నేను చేసినాను. ఏమేమి మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ గుర్తింపు చేసి చాలా మంది 2 ఇయర్స్ ఇంకా చాలా టీడీపీ వాళ్ళు చాలా ఇది చేసి ఏమి తీసేయాలని నా కోసరం నా తోటి కౌన్సిలర్లు నేను పౌలా భాగం చేస్తే మన ఇన్ఛార్జ్ గారు మన కౌన్సిలర్లు ముక్కలు భాగం చేసినారు. లేదు నువ్వు ధైర్యంగా ఉండు, మేము ఉన్నాము, నీతోటి ఉన్నాము, నువ్వు వైస్ చైర్మన్ ఎట్లే కంటిన్యూ చేసు అని నాకు చాలా ధైర్యం చెప్పినారు. నా కోసరం నా వైస్ చైర్మన్ నిలబడే దానికి కోసము నా మా కౌన్సిలర్స్ చాలా ఇబ్బంది పడినారు. వాళ్ళకి చాలా ప్రలోభాలు చేసినారు. వాటి కూడా వాళ్ళు ఏమన్నా చేసుకోండి, మేము వైస్ చైర్మన్ మేము నిలబెడతాం, ఇది కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేయకపోయింటే నాకు సపోర్ట్ చేసినారు మా కౌన్సిలర్లు. అట్లే సపోర్ట్ చేసి మన ఇన్ఛార్జ్ గారు మన కౌన్సిలర్లు అట్లే ఆయమ్మ కూడా చైర్మన్ పదవి నిలబెడతా ఉంటే ఎప్పుడు ఆయమ్మ రాజీనామా ఇచ్చేసిందో అప్పుడు ఆయమ్మ ఇదే అయిపోయా. అదే అట్లు మళ్ళీ కాకూడదని మా కౌన్సిలర్స్ మీటింగ్ చేసి ఈడ రై పగులు ఈడ పెట్టేసి మన ఇన్ఛార్జ్ గారు కూడా నువ్వు ఏం భయపడద్దు, వైస్ చైర్మన్ కంటిన్యూ ఉంటావు 5 ఇయర్స్ అని చాలా మంది నాకే చాలా చేసి బయట చేసి మా కౌన్సిలర్కి డబ్బులు ఇస్తాం అది ఇస్తామంటే కూడా ఆ డబ్బులు వద్దు మాకు జగన్మోహన్ కావాలా, మా వైఎస్ఆర్ పార్టీ కావాలా, మన ఇన్ఛార్జ్ కావాలా, నువ్వు వైస్ చైర్మన్ ఉండాలని నాకు చాలా సాయం చేసినారు. వాళ్ళందరికీ పేరున ఈ 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో అయిపోయింది. కానీ ఈ 5 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఒక పెద్ద బుక్ రాయొచ్చు. ఎందుకంటే పార్టీలో ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో సాధక బాధలు అది ప్రత్యక్షంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. మేము మాటల్లో చెప్పడం వల్ల అర్థం కాదు. కానీ ఒక వ్యక్తి గెలవాలంటే మరి గెలిచిన తర్వాత కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నింటినీ కూడా చేయించుకొని మన నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకంతో అందరూ కూడా అకుంఠ దీక్షతో ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మరి మనమందరం ఈరోజు సక్సెస్ఫుల్గా మన పార్టీలో ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము. కాబట్టి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా పార్టీ మారితే భవిష్యత్తు శూన్యం. మన వ్యక్తిగతంగా కూడా వాటికి వెళ్ళిపోతుంది. మనం సొసైటీలో తిరుగుతూ ఉంటాం, మన వైపు ఏలెత్తి చూపకూడదు. కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల, చెప్పుడు మాటల వల్ల కొన్ని విని ఒక విలన్లా అనుకోవచ్చు. కానీ కాలక్రమేణా అందరూ కూడా అవి తెలుసుకొని ఇది ఓకే, నిజమే, సరైనటువంటి లీడర్ వీళ్ళే అనేటువంటిది తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన మీద రాలే వేయచ్చు, పూలేయచ్చు, కానీ మన ఆత్మను మనం ఒక్కసారి చూసుకొని మనం స్ట్రైట్గా నాయకుని మీద నమ్మకం పెట్టుకోవాలి. పార్టీ తల్లి లాంటిదని భావించినప్పుడు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు కూడా చేయము. ఎంతమంది ఏమనుకున్నా సరే
తుడుచుకొని పోతే డెఫినెట్గా భవిష్యత్తులో ఒక మంచి లీడర్గా ఎదుగుతారు. పార్టీ కూడా గుర్తిస్తుంది, కావాల్సినటువంటి స్థానం అనేది మనకు దక్కుతుంది. కాబట్టి మనల్ని గుర్తించలేదనో, మనల్ని పొగడలేదనో, మనకు స్థానం ఇయ్యలేదనో ఎప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిదానంగా పార్టీ అన్నీ గుర్తిస్తుంది, మనందరికి కావాల్సినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ గుర్తులు పెట్టుకొని మనము మన నాయకుని కోసం తప్పకుండా ప్రయత్నం చేసి ఆయన మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఈసారి చెప్పాడు ఆయన చాలాసార్లు, 2.0 మీకోసమే నేనున్నాను, ఏం చేయాలని చేస్తానన్నాడు. కాబట్టి మనం కూడా ఓపికతో ఓర్పుతో మనం పార్టీ మీటింగ్లలో పాల్గొని పార్టీకి కావాల్సినటువంటి మనము కూడా పార్టీకి భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని మీకు అందరికి కూడా నేను ఒకసారి మనవి చేస్తూ, అని అన్ఫార్చునేట్లీ మనము 2024లో మన పార్టీ ఓడిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొందరు నమ్మక ద్రోహులు అమ్మలాంటి పార్టీకి రొమ్ముగుద్ది టీడీపీలోకి వెళ్ళిపోయి అరాచకంగా, నేను సినీ హీరో అనుకున్న బాలకృష్ణ ఒక విలన్ లాగా చైర్మన్నే వాళ్ళ పార్టీ పర్సన్ చేసుకున్నాడు. కానీ ఇంతమంది మీరు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, ఆయన పైన ఉన్న గౌరవంతో, పార్టీకి ఉన్న లాయల్టీతో ఇన్ని రోజులు దాదాపు 2 సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది ప్రలోభాలకు గురి చేసినా కూడా మీరు పార్టీతో నడిచినందుకు పేరుగా ధన్యవాదాలు. అలాగే హిందూపురం నియోజకవర్గంలో మిమ్మల్ని చూసి చాలా మంది బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే పార్టీకి ఎలా పనిచేసేదని చెప్పేసి మిమ్మల్ని చూసి ఒక రోల్ మోడల్ లాగా చూసుకుంటూ అందరూ అలాగే పనిచేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా రాబో ఎలక్షన్స్ మేబీ ఇయర్ ఎండ్ పెట్టొచ్చాము ఎలక్షన్స్, లేదా నెక్స్ట్ ఇయర్ పెట్టొచ్చు. ఎప్పుడు పెట్టినా కూడా మున్సిపల్ పీఠం ఈసారి వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్, టీడీపీ వాళ్ళు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీకు తాకత్తు ఉంటే, మీకు ఉంటే మీరు డబ్బులు పెట్టి గెలవండి, చూద్దాం మా పైన. ఈసారి కూడా మున్సిపల్ పీఠం మా వైఎస్ఆర్సీపీదే. ఈసారి